సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఎన్నికలకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది కూడా వాళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తలేదు. ఈరోజు ప్రజల మధ్యలో ఎప్పటికప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ వైఫల్యాలను ఎండగడతా ఉంటే ఈరోజు పబ్లిక్ని డైవర్జన్ టాక్టిక్ వాళ్ళని డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారానికి ఒక సంచలనాత్మకమైన విషయం లేదా ఒక వివాదాన్ని సృష్టించి ఒక సినిమాలకు సంబంధించా లేకపోతే ఏదైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి మన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక వివాదం సృష్టించి ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలను హామీలను అమలు చేయడంలో విఫలమైపోయారని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఒక డైవర్జన్ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా వాళ్ళు విస్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అప్పులు ఇట్లా ఉన్నాయి, రాబడి లేదు, ఇన్కమ్ లేదు కాబట్టి ఆలస్యం అవుతూ ఉన్నది, లేకపోతే ఇప్పట్లో మేము చేయలేని పరిస్థితి ఉన్నది, మేము ఇచ్చినటువంటి హామీలని గ్యారంటీలని అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నదని చెప్పి నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే దీని అర్థం ఏంటంటే మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాము, సమీప భవిష్యత్తులో కూడా మేము ఇవన్నీ కూడా అమలు చేయలేము, సంక్షేమ పథకాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలను కూడా మేము అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈరోజు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదొక విఫలమైనటువంటి ప్రభుత్వం. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అటు రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతని పసిగట్టినటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులందరూ కూడా డైవర్జన్ టాక్టిక్స్ మీదనే వాళ్ళు దృష్టి పెట్టారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్విట్ ప్రోకో విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. కొందరు కార్పొరేట్లతోని చేతులు కలిపి వివాదాలకి కేంద్ర బిందువు అయినటువంటి కొందరు కార్పొరేట్లతోని చేతులు కలిపి కొన్ని కంపెనీలతో చేతులు కలిపి వీళ్ళకి వ్యక్తిగతంగా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనే దాని మీదే దృష్టి పెట్టారు. ఈరోజు ఆదాని వివాదము ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలుసు. హిండన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు ఆదాని మీద అంతర్జాతీయంగా తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, దేశవ్యాప్తంగా పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారే ఆదాని మీద తీవ్రమైనటువంటి ఆర్థిక ఆరోపణలు చేయడం జరిగింది. అట్లాంటి ఆదాని నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అనుకున్నటువంటి ఒక ప్రాజెక్టు కోసం 100 కోట్ల ఫండ్ డొనేషన్ తీసుకోవడం జరిగింది. తీవ్రమైన వివాదాలు వచ్చిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత ఈరోజు ఆ 100 కోట్ల స్పాన్సర్షిప్ని, ఆ డొనేషన్ని తిరిగి ఆదాని కంపెనీకి తిరిగి ఇవ్వడం జరిగింది. మన అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నానా యాగి చేసిరు కాబట్టి మేము ఈ 100 కోట్ల డొనేషన్ని తిరిగి ఆదానికి ఇచ్చేసినాము, దీంట్లో నాకు వచ్చినటువంటి నష్టం ఏమి లేదు, ఏదైనా నష్టం వస్తే రాష్ట్రానికే వచ్చిందని చెప్పి ఆయన నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి విషయం ఇలా ప్రజలందరూ కూడా చూసినారు. అంటే ఆదాని మీద ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ ఉన్నది. ఆదాని మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఆయన నిజమన్న చెప్పి నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్తోని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే ఆదాని విషయంలో రాహుల్ గాంధీది ఒక స్టాండు, రేవంత్ రెడ్డిది మరొక స్టాండ్ అని చెప్పి ఈయన అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఆ స్టేట్మెంట్తోని స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గానికి చెందినటువంటి ప్రజల్ని చూసినా కూడా, మహిళలను చూసినా కూడా, రైతుల్ని చూసినా, నేతన్నలను చూసినా, ఎవరిని చూసినా కూడా ప్రభుత్వం మీద అక్కడ వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వ పనితీరుతోని సంతృప్తికరంగా ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు హైడ్రా పేరుతోని హైదరాబాద్ నగరంలో సృష్టించినటువంటి విధ్వంసాన్ని, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితిని, అటు రియాల్టర్ల నుండి ఇటు సామాన్యుల వరకు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ నగరానికి ఇన్కమ్ తీసుకొచ్చినటువంటి రియాల్టర్ల నుండి రోజువారీ పుట్టగడుపుకునేటువంటి ఒక సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి తీసుకొచ్చినటువంటి అంశమే ఈ హైడ్రా. ఈ హైడ్రాతోని రోడ్ సైడ్ హాకర్లను కూడా, డ్వెల్లర్లను కూడా ఈరోజు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిరో, వాళ్ళకు ఉన్నటువంటి రోజువారీగా వాళ్ళు కొద్దిగా సంపాదనతోని గడుపుకుంటున్నటువంటి వారిని కూడా, పేదవారిని కూడా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితిని వాళ్ళు చూసినాం. వాళ్ళు తీవ్రమైన
ప్రభుత్వం మీద తీవ్రంగా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ముఖ్యంగా మన కుకట్పల్లి జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక గుడిసెలు కూడా తీసేయడం జరిగింది. వారు కూడా కొంత ఆవేదనకు కూడా గురయ్యారు. దీని మీద ముఖ్యంగా కుకట్పల్లి ప్రాంతంలో అటు సున్నం చెరువులో కావచ్చు, ఇక్కడ నల్ల చెరువు ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రోడ్ సైడ్లో జేఎన్టీయూ వద్ద ఉన్నటువంటి రోడ్ సైడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న హాకర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పుట్టకూటి కోసం చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా ఈరోజు హైడ్రా వచ్చి వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాము. ఒక మహిళ అయితే గుండాయి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాము. కొందరు చిన్నారులు అయితే వాళ్ళ బుక్కులను కూడా తీసుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని ఈరోజు హైడ్రా చేసినటువంటి పరిస్థితిని చూసినాము. ఈరోజు ప్రజలు రోడ్ సైడ్లో హాకర్లు కొంత పొట్టకూటి కోసం వాళ్ళు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని చూసినాము. వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మీద ఏ విధంగా విరుచుకుపడతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో మన రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వాళ్ళు చూసినాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఈ పాలన ఎప్పుడు ముగిసిపోతుందో, మళ్ళీ బీఆర్ఎస్ పాలన ఎప్పుడు వస్తుందో, కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఇలా ప్రజలు స్పష్టంగా ఎక్కడికక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం.